బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్గా నియామకమైనందున యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో నేడు కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల రామారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చీకటి మామిడి గ్రామం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బొమ్మల రామారం గుడ్డిబావి చౌరస్తాలో భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు నా సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన బొమ్మల రామారం మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన గెలుపుకు కృషి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు వేయించినటువంటి ప్రజలకు తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడంలో మనం ముందుండాలి. మీరు ఏ గ్రామంలో అయితే మాట ఇచ్చినో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రకంగా మేము పనిచేస్తామని చెప్పి పెన్షన్ ఇప్పిస్తామని, ఇల్లు ఇప్పిస్తామని, రేషన్ కార్డు ఇప్పిస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రామాల వయసు అందరికి కూడా ఫోటో దిగాలంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీ బిడ్డ అందరికీ అవకాశం ఉంటుంది. ఈడెవరైనా అవకాశం రావాలంటే నేను గ్రామాలలో వచ్చి దిగుతా. ప్రతి కార్యకర్తకు పదవి వచ్చే విధంగా చూస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. మీరెవ్వరూ అధైర్యపడద్దు. ఇవాళ తెలంగాణలో ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. దాంట్లో మనం నమ్ముకున్న ప్రజలకు, మన ప్రాంతానికి మనం సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి ఈ ఓటర్ మహాశైలులకు, ముఖ్యంగా బొమ్మల రామారావు అంటే కాంగ్రెస్ కంచుకోవడాన్ని నిరూపించిన మీ అందరికీ నా శిరస్సు మంచి నమస్కారం. మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 2 ఇంప్లిమెంట్ చేసినాం. మహిళలకు బస్సులో ఇవాళ ఏ బస్సు చూసినా 70 నుంచి 80% మన అక్క చెల్లెలు, మన తల్లులే పోతున్నారు. రెండవది ఆరోగ్యశ్రీ. చాలా హాస్పిటల్లో ఇంకా మనం పంపించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ పోతేనే నయమవుతుంది, డబ్బులు పెడితేనే నయమవుతుంది ఒక అపోహ ఉంది. కానీ ఆ డబ్బులు మన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ కడుతుందని చెప్పాలా. ఆరోగ్యశ్రీ అంటే అది ఫ్రీగా కాదు, డబ్బులతోటే అవుతుంది. ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి వాళ్ళకి చెప్పి మీకు మెసేజ్ ఇవ్వటువంటి హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి జబ్బుల పరంగా కూడా పంపిస్తే మనం ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కూడా 5 నుంచి 10 లక్షలు పెంచారు. కాబట్టి ప్రతి పేదోడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందే విధంగా మనం చూసే వాళ్ళమైతాం. మన ప్రభుత్వ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. రేపు 28 తారీఖు, డిసెంబర్ 25 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించమని చెప్పి మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ఆ గ్రామం సంబంధించినటువంటి మొదటగా రేషన్ కార్డు తోటి ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, రేపు గ్యాస్ వస్తుంది, రేపు ఏది ఉన్నా దాంతో ముడిపడుతుంది. కాబట్టి ప్రతి అరువులందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇంకేదైతే రావాలన్నా తెల్ల రేషన్ కార్డు ముఖ్యం. 9.5 సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డు లేదు. అందుకే ఇది ఒక చక్కటి అవకాశం. ఏదైతే యుద్ధ ప్రాతిపదికన మీరందరూ గ్రామాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేయించినో అదే మాదిరిగా ప్రతి కుటుంబానికి ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళను రేపు 28 తారీఖు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పాలి. మనం దరఖాస్తు చేయించాలి. దానితో పాటు రేషన్ కార్డు వస్తుంది, పెన్షన్ వస్తుంది, 500కి గ్యాస్ వస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. రేపు పిల్లలు చదువుకోవాలన్నా కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ బిలో పావర్టీ కింద ఉన్నటువంటి గుర్తింపు ఆ కార్డు వస్తుంది. కాబట్టి మనమందరం 28 తారీఖు గ్రామ సభలలో ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా దానికి అర్జీ పెట్టించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత సంక్రాంతి వెళ్ళినాక కూడా ఇందిరమ్మలు కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ గ్రామాలలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్పుకొని ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి గ్రామంలో అర్హులందరికీ ఇస్తామని చెప్పండి. పార్టీకి అతీతంగా ఏ పార్టీ అయినా సరే అర్హులను ఫస్ట్ గుర్తిద్దాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెచ్చిందే పేదల సంక్షేమ పథకాలు అందాలని. పేదల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం ముందు వరుసలో పేదలను గుర్తించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మీద ఉంది. కాబట్టి మీ గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందిని గుర్తించాలి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేసిండు. గత 10 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా ఆ టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దౌర్జన్యం చేసినా ఇవాళ బాధలకు అన్నిటికీ వచ్చిన అధికారం నా చేతిలోకి వచ్చింది. మనం అభివృద్ధి ముందుకు పోదాం. మనకు కష్ట సాధింపులొద్దు,
మన ప్రాంతం అభివృద్ధి కావాలి, మన గ్రామం అభివృద్ధి కావాలి, మన కుటుంబం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వైపు మనం పోదాం తప్ప కక్ష సాధింపు వద్దని చెప్పి కార్యకర్తలకు నాయకులకు నేను విన్నవిస్తున్నా. మీరు ఏ ఇబ్బంది ఉన్నా నేను వారానికి ఒకసారి కూడా బొమ్మరాలు రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఫెయిల్ అవుతాను, మీరందరూ ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రభుత్వం నన్ను విప్పు కూడా గుర్తించింది. అంటే పేదలకు సేవ చేస్తాడు, పేద పక్షాన కొట్లాడతాడు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందిస్తారనే ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ప్రభుత్వ విప్పు ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఒక రెండవ మెట్టు ఎక్కినాం. కాబట్టి మీ అందరు కలిసిమెలిసి మనకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, గ్రామాలలో గ్రామ పంచాయతీలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఇక్కడ ఉన్న విఆర్ఏలు, విఏఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాన ఎన్నో ధర్నా చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మనం పడుతున్నటువంటి కష్టం, మనం చేస్తున్నటువంటి ప్రజాసేవ, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎందుకంటే దాంట్లో ముందు వరుసలో ఉన్నట్టు కొట్లాడినటువంటి మనందరినీ చూపించినటువంటి మా మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అధికారం లేకుండా ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో వాళ్ళు చూపించారు. కాబట్టి మన గెలుపులో వాళ్ళకు కూడా ముఖ్య పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి వైపే ముందుకు పోదాం, ద్వేషజాలను పక్కన పెడదాం. ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ శాఖ నుంచి ఎన్ని నిధులు లేవాలి, మీకేం కావాలో మీరు నాకు చెప్పండి. నేను ప్రభుత్వం నుంచి మన మంత్రుల నుంచి కొట్లాడి తీసుకొస్తానని చెప్పి మాట ఇస్తూ 8 మండలాలకెల్లా బొమ్మల రావాలని గుండెలు పెట్టి చూసుకుంటా చెప్తున్నా. నేను అదే రోజు మాట ఇచ్చిన, ఈ రోజు మాట ప్రకారం మన నమ్ముకున్నలకు మనం సేవ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం మొత్తం కష్టపడాల్సిన అవసరం ఉంది. గత 2 నెలలు కూడా అలు పెరగకుండా, కొంతమంది ఇళ్లకు పోకుండా, కొంతమంది పనులు బంద్ చేసి, కొంతమంది ఉద్యోగాలు బంద్ చేసి, వాళ్ళ పనులు బంద్ చేసుకుని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి మీరు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిరు. ఇంకొక 6 నెలలు అమ్మ మీరు మీద కూర్చోవాలి, కింద కూర్చోవద్దు. రాష్ట్రం నుంచి 2 విధాలా మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళమైతే మన అధిష్టానం మనకు ఎవరైతే ఎంపీగా పోటీ చేయమంటారో